నా ప్రపంచంలో నేను ఛానల్కి స్వాగతం. ఇక్కడ నా ప్రపంచంలోని మ్యాజికల్ కథలను మీతో పంచుకుంటాను. పెద్దాయనా, పిల్లాడు పనిచేస్తే తండ్రి తప్పు, వయసు మీద పడినవాడు కష్టపడితే పిల్లలు తప్పు అంటారు కదా. మరి మీ పిల్లలు ఎక్కడున్నారు? నాకు పిల్లలు లేరు బాబు. నేనసలు పెళ్ళే చేసుకోలేదు. పదేళ్ల వయసులోనే పేదరికన్ను బరువులు మోయించింది. మా నాన్న చెడ్డవాడు కాదు బాబు, నిజాయితీగా కష్టపడే మనిషి. కానీ ఆకలి ముందు ఆయన కష్టం కూడా సరిపోలేదు. నా చిన్న చేతులతో బరువులు మోస్తుంటే దూరంగా నిలబడి మా నాన్న కన్నీళ్లు దాచుకున్న రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నేను పడిన కష్టం కంటే అది చూసి ఒక తండ్రిగా నాన్న పడిన బాధే నా గుండెల్లో గాయంగా మిగిలిపోయింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపు నాకు పుట్టే బిడ్డ కూడా నాలాగే చిన్న వయసులో కష్టపడకూడదు, నా పేలల బాల్యాన్ని మింగకూడదు. అందుకే నా వంశాన్ని ఆపేశాను. కొన్ని త్యాగాలకు చప్పట్లుండవు, కేవలం మౌనమే ఉంటుంది. ప్రతి వయసు మీద పడిన మనిషి వెనుక ఎవరికీ తెలియని కథ ఉంటుంది. మనకు కనిపించేది కష్టం మాత్రమే, కానీ ఆ కష్టం వెనుక దాగిన పేదరికం, త్యాగం చాలా పెద్దది. కొన్ని జీవితాలు పేదరికంతో చేసే నిశ్శబ్ద యుద్ధంలో గెలుపు ఓటముల కంటే ఎక్కువగా త్యాగాలే మిగులుతాయి.